నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడి ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫలితంగా బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. బాధితులందరూ ఇతర ప్రాంతాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. ఎత్తైన ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం, బస్సు లోయలోకి దొర్లుకుంటూ పడిపోవడం క్షణాల్లోనే జరిగిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే చేరుకుని స్థానికులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఊహించని స్థాయిలో ఘోర ఓటమి ఎదురుకావటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొంతమంది నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి దంపతులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సౌత్ బ్లాక్లో ప్రధానిగా మూడోసారి బాధ్యతలను చేపట్టిన నరేంద్ర మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. 17వ విడత దేశంలోని రైతులకు పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఈ సంతకం చేశారు. మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు ఈ నిధులు అందనున్నాయి. ఇందుకోసం 20 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో సోమవారం ప్రారంభించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్టమొదటి అన్న క్యాంటీన్ను ప్రారంభించి 3వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.